మంత్రి కొండా సురేఖ వివాదాన్ని పరిష్కరించేందుకు కాంగ్రెస్ అధిష్టానం స్వయంగా రంగంలోకి దిగింది. సాక్షాత్తు ముఖ్యమంత్రిపైన తీవ్ర వ్యాఖ్యలు చేసిన పరిణామం సరికాదని భావిస్తున్న అధిష్టానం ఈ రగడకు ఫుల్ స్టాప్ పెట్టాల్సిందేనన్న అభిప్రాయంతో ఉందని ఏఐసీసీ వర్గాలు వెల్లడించాయి. వివాదానికి ముగింపు పలికే చర్యలు తీసుకోవడంతో పాటు తదుపరి కార్యాచరణ ప్రణాళికపైన ఆలోచిస్తున్నట్లు తెలిసింది. దీనిపై పార్టీ ఎంపీలు ఎమ్మెల్యేల అభిప్రాయాలను కూడా తీసుకోవాలని యోచిస్తున్నట్లు సమాచారం. అభిప్రాయాలు తీసుకునే బాధ్యతను రాష్ట్ర పార్టీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్కు అప్పగించింది. ఆమెతో పాటు సహాయకులు శనివారం రాష్ట్రంలోని పలువురు ఎంపీలు ఎమ్మెల్యేలు నేతలతో మాట్లాడి వారి అభిప్రాయాలను తీసుకున్నారు. కొండా సురేఖపై చర్యలు తీసుకోవాల్సిందేనని అత్యధికులు చెప్పారని గాంధీ భవన్ వర్గాలు వెల్లడించాయి. సుస్మితకు ప్రభుత్వానికి మధ్య వైరంలా కాకుండా ముఖ్యమంత్రి మంత్రికి పార్టీకి పార్టీ నేతకు మధ్య రగడలా ఈ పరిణామం రూపుదిద్దుకుందనే అభిప్రాయం పార్టీ నేతల్లో వ్యక్తమవుతోంది. శుక్రవారం 17 మంది, శనివారం మరో 10 మందికి పైగా బాహటంగా మంత్రిపై చర్యలు తీసుకోవాల్సిందేనని చెప్పారు. ఒక విధంగా బాణం వదిలేసినట్లే. ఇప్పుడు వెనక్కి తీసుకుంటే పార్టీలో క్రమశిక్షణ అన్నదానికి అర్థమే ఉండదు. రేపు కొండా సురేఖ మంత్రివర్గంలో కొనసాగితే ఈ 27 మంది ఎమ్మెల్యేలు ఆమె దగ్గరకు వెళ్లలేరు. ఆమె కూడా ఒక మంత్రిగా వారందరినీ కలిసే పరిస్థితి ఉండదు. దీనికి ముగింపు పలకాల్సిందే అని మీనాక్షి నటరాజన్కు రాష్ట్ర పార్టీ నేతలు చెప్పినట్లు సమాచారం. కొండా సురేఖ కూడా అమితుమి అన్నట్లుగానే వ్యవహరిస్తున్నారు. క్రమశిక్షణ సంఘానికి ఇచ్చిన వివరణలో తన కుమార్తె వ్యాఖ్యల పట్ల ఎలాంటి విచారాన్ని వ్యక్తం చేయకపోగా మళ్లీ రెండో లేఖ కూడా రాశారు. ఆ లేఖలను లెక్క చేసేదేం లేదు అన్నట్లుగానే ఆమె వైఖరి ఉంది. ఈసారి అధిష్టానం ఉపేక్షించే పరిస్థితి ఉండదు. ప్రజాప్రతినిధుల అభిప్రాయాన్ని అధిష్టానం పరిగణలోకి తీసుకుంటుందని మరికొందరు ఎమ్మెల్యేలు పేర్కొంటున్నారు. కొండా వ్యవహారంపై ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, పీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డిలు విడివిడిగా అనేక మందితో మాట్లాడారు. బట్టి, వేం నరేందర్ రెడ్డిలు కూడా ఈ అంశంపై చర్చించుకున్నారని సమాచారం. శుక్రవారం 17 మంది ఎమ్మెల్యేలు విలేకరుల సమావేశం నిర్వహించి కొండా సురేఖపై వేటు వేయాలని డిమాండ్ చేయగా తాజాగా మరో 10 మంది అదే కోరారు. కొండా సురేఖ కూడా పార్టీ క్రమశిక్షణ సంఘం చైర్మన్ మల్లు రవికి రెండో లేఖ రాశారు. విచారణ జరుగుతుండగానే ఇంతమంది ఎమ్మెల్యేలు బహిరంగంగా తనపై విమర్శలు చేయడం, చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయడం వెనక ఉన్న అదృశ్య శక్తి ఎవరో తేల్చాలన్నారు. ఈ ఎమ్మెల్యేల అభిప్రాయాలు బహిరంగంగా వెల్లడించడం క్రమశిక్షణ సంఘం నిర్ణయాన్ని ప్రభావితం చేస్తుందని, దానిపైన విచారణ చేయాలని కోరారు. ఈ లేఖ వివాదానికి ఆజ్యం పోసింది. బట్టిని కలిసేందుకు కొండా మురళి సమయం అడిగినట్లు తెలుస్తోంది. బట్టి సమయం ఇవ్వలేదని సమాచారం. సురేఖ విషయంలో ఏం చేయాలి అన్నదానిపై కాంగ్రెస్ అధిష్టానం ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చిందని ఏఐసీసీ వర్గాలు చెబుతున్నాయి. కొండా సురేఖపై చర్యలు తీసుకుంటే తర్వాత పరిణామాలు, మంత్రివర్గంలో చేయాల్సిన సర్దుబాట్లపై దృష్టి పెట్టింది. సీఎం రేవంత్ రెడ్డి లండన్ పర్యటన ముగించుకొని సోమవారం ఉదయం హైదరాబాద్ వస్తున్నారు. అనంతరం ఆయనతో అధిష్టానం మాట్లాడనుందని సమాచారం. ఇప్పటికే ప్రాథమికంగా సీఎంతో అధిష్టాన ప్రతినిధులు మాట్లాడినప్పటికీ ఆయన తిరిగి వచ్చాక మరింత లోతుగా చర్చిస్తారు.